ఉమా మహేందర్ గారి పేరు ఫస్ట్ ఆయన సపోర్ట్ చేసింది. ఆ తర్వాత ఏమైందేమో తెలియదు. ఆయనని నేను ఈ పేరు చెప్పలేదు, నాకేం వద్దు అంటాడు. అప్పటికే లిస్ట్ ఫైనల్ చేసి ఢిల్లీ పంపించారు, అంత అయింది. అంటే ఈ లిస్ట్ ఫైనల్ చేయడం అంటే ఎలక్షన్ లో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈయన పేరు చెప్పారు. అక్కడికి వచ్చినటువంటి మండల అధ్యక్షులు ఎవరైతే దానికి చెప్తారో ఓటింగ్ ఉంటుందో వాళ్ళు వచ్చిన పేరు చెప్పారు. ఈ పేరు పైన ఈ పేరు ఆయనకు ముందే తెలుసు, ఉమా మహేందర్ గారి పేరు ఆయనకు తెలుసు. ఆయన ఓకే అన్నారు. ఆ తర్వాత ఆయన ఎందుకు మనసు మార్చుకున్నారో తెలియదు. మరి ముందు ఓకే అంటారు, తర్వాత మారుస్తుంటే మేమెట్లా మారుస్తామని చెప్పి మార్చలేదు. ఉమా మహేందర్ గారి పేరు ఆయన ఒప్పుకున్నారు ఫస్ట్. తర్వాత ఆయన నాకు సంబంధం లేదు, ఆయన మార్చండి, వేరే ఆయన పెట్టండి అంటాడు. అరే మీరే చెప్పారు కదా, ఆయన చెప్పినాడు. ఆయన చెప్తేనే ఆ పేరు ఫైనల్ అయింది ఫస్ట్. ఆ విషయం మీకు తెలియదు. మేము బయట అప్పటికి ఆల్రెడీ చెప్పారు కదా, కిషన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఆయన చెప్పిన పేరే కదా అన్నారు. ఆయన చెప్పిన పేరే కదా అందులో ఏం వ్యతిరేకత ఉంది అన్నారు. ఆయన తర్వాత మనసు మార్చుకున్నాడు. ఆయన చంచల మనస్తత్వానికి మేమే పార్టీ ఏం చేస్తుంది? మీరు చెప్పిన పేరుని ఎక్కడ క్లారిఫై చేయలేదు. లేదు, కిషన్ రెడ్డి గారు కూడా ఒక మీడియా వాళ్ళు అడిగినప్పుడు ఆయన చెప్పిన పేరు రాజాసింగ్ అసంతృప్తి 4-5 నెలలుగా స్టార్ట్ అయింది జిల్లా అధ్యక్ష పదవి గురించే. రాజాసింగ్ అసంతృప్తి స్టార్ట్ అయింది ఆ జిల్లా అధ్యక్ష పదవి నుంచి. 1 year బ్యాక్, లాస్ట్ 1 year గా అసంతృప్తి ఏం లేదు. ఆయన బీజేఎల్పీ లీడర్ ఇవ్వకుండా అసంతృప్తి లేదు. ఆయన అడిగింది జిల్లా అధ్యక్ష పదవి. నిజానికి 3 terms ఎమ్మెల్యే బీజేఎల్పీ అధ్యక్షుడు ఇవ్వాలి, డిఫాల్ట్ గా ఇవ్వలేదు. ఓకే, బట్ ఇది చేయాలి కదా జిల్లా అధ్యక్ష పదవి. బీజేఎల్పీ లీడర్ తనకి ఇవ్వకుండా ఆయన ఏమనలేదు. భరత్, ఇది లీడర్ బేస్డ్ పార్టీ కాదు, మాది సిద్ధాంతాల మీద. మిగతా లీడర్లకు లీడర్ బేస్డ్ పార్టీ, రాజాసింగ్ వచ్చే విషయానికి వచ్చేసరికి మాత్రం లీడర్ బేస్డ్ పార్టీ కాదు. మీరు ఇంతకు ముందు ఏది ఎల్పీ గురించి మాట్లాడినప్పుడు అంటున్నాను, నేను లీడర్ బేస్డ్ పార్టీ కాదు. సంగప్ప గారు, ఇప్పుడు రాజాసింగ్ విషయంలో రాష్ట్ర నాయకత్వం ఏమనుకుంటోంది అసలు? ఇప్పుడు రాజీనామా చేశారు కదా, కేంద్ర నాయకత్వం ఏమైనా కూల్ చేసే అవకాశం ఉందా రాజాసింగ్? ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే గారు, రాజాసింగ్ గారు గౌరవ ఎమ్మెల్యే, ఆయన యొక్క రాజీనామా చేసినటువంటి రాజీనామా పత్రాన్ని, రాజీనామాకు సంబంధించిన అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటుంటే మా పార్టీ హైకమాండ్ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో దానికోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. మొదటిది, ఇప్పటికీ పార్టీ ఎన్నోసార్లు లైన్ దాటినా కూడా పార్టీ ఆయనకు అవకాశం ఇచ్చిన మాట వాస్తవం. కాకపోతే ఆ రోజు ఆయన చేసినటువంటి ఆరోపణలు అయితే సత్యదూరమైనవి. ఆయన దగ్గర 10 మంది సభ్యులు, కౌన్సిల్ సభ్యులు లేరు. ఆయన ఎవరో బెదిరించిన అన్నారు. ఒక్క పేరైనా చెప్పొచ్చు కదా, ఈ ఫలానా ఆయన నాకు సపోర్ట్ గా ఉన్నాడో ఆయన బెదిరించని చెప్పాలి కదా. ఇప్పుడు ఈయన నామినేషన్ పత్రం తీసుకెళ్ళిండండి. అక్కడ పోగానే నామినేషన్ అడిగారు. నామినేషన్ అక్కడ ఎవరైతే ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నారో శోభా కరంద్లాజే గారు, ఆమె నామినేషన్ లెటర్ ఇచ్చారు. నామినేషన్ లెటర్ ఇచ్చిన తర్వాత 3 పేర్లు రాసుకుని ఆమెకి ఇచ్చారు. ఇన్కంప్లీట్ నామినేషన్ పేపర్ ఎట్లా తీసుకుంటారు? భరత్ ఒక విషయం చెప్పండి. భరత్ ఒకటే, మీడియా పర్సన్ గా మీరు ఒక విషయం చెప్పండి. ఆయన అప్పటికప్పుడు రాసుకొచ్చిన లెటర్ కాదు అది, అది ఇంగ్లీష్ లో టైప్ చేయించాడు. అక్కడ చేయలేదు, అది పార్టీ ఆఫీస్ లో చేయలేదు. అక్కడికి వెళ్ళారు, నామినేషన్ తీసుకుని 5-10 నిమిషాలకే ఆయన తీసుకొచ్చి 3 పేర్లతోని ఇచ్చారు. ఇది ఇన్కంప్లీట్ నామినేషన్ పేపర్, ఇది నేనంటే తీసుకుంటాను, మీరు 10 members తీసుకోరండి అన్నారు. అయితే మీరు తీసుకోరా అన్నాడు. తీసుకోరంటే మేము ఇన్కంప్లీట్ ఉంది కదా అన్నారు. వెంటనే డైరెక్ట్ గా వచ్చారు. ఆయన దగ్గర రిజిగ్నేషన్ లెటర్ రెడీగా ఉంది. ఆయన నామినేషన్ పేపర్ నింపినటువంటి దాని ఇన్కంప్లీట్ ఉంది. ఆయన రిజిగ్నేషన్ లెటర్ ఫుల్ పేజ్ గా 2 pages రాసుకుని వచ్చాడు. మేడం, రాజీనామా చేయాలన్నటువంటి పూర్తి ఉద్దేశంతో వచ్చాడు అక్కడికి. అప్పటికప్పుడు ఏదో వద్దన్నారు, ఎవరు వ్యతిరేకించారు, ఎవరు బెదిరించారు, అవన్నీ సత్యదూరమైనవి, అవి కాదు. ఆయన ప్రిపేర్డ్ గా రాజీనామా లెటర్ ని ఇంట్లోనే ప్రింట్ చేసుకొని తీసుకొచ్చారు. ఇప్పుడు రాజాసింగ్ రాజీనామా అంశం, సంగప్ప గారు, రాజాసింగ్ రాజీనామా అంశం ఇప్పుడు హైదరాబాద్ లో బీజేపీపై ఎఫెక్ట్ పడుతుంది కదా. ముఖ్యంగా హైదరాబాద్ లో మార్వాడీలు, నార్త్ ఇండియన్స్ పై ఎక్కువగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది కదా. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, భారతీయ జనతా పార్టీ ఒక లీడర్ నమ్ముకొని పోయేటువంటి పార్టీ కాదు. కానీ ఒక స్ట్రాంగ్ లీడర్ కదా రాజాసింగ్ స్ట్రాంగ్ లీడర్, చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది కదా. 100%. ఆయన స్ట్రాంగ్ లీడరే కాదంటలేము. ఆయన 3 సార్లు భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచారు. కాకపోతే మేడం, మీకు బాగా తెలుసు, భరత్ గారికి బాగా తెలుసు, అక్కడ ఉన్న పెద్దలకు తెలుసు, పార్లమెంట్ లో విశ్వాస పరీక్షలో ఒక్క ఓటు కోసం కూడా గవర్నమెంట్ వదులుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి వాజ్పేయి బీజేపీ వేరు, అమిత్ షా మోడీ బీజేపీ వేరు. మీకు తెలుసు, ఒక్క ఓటు కోసం వదులుకున్నది ఉంది. మధ్యప్రదేశ్, కర్ణాటక, మణిపూర్ లో గవర్నమెంట్ ఎట్లా ఫామ్ చేశారో కూడా తెలుసు. ఆ భారతీయ జనతా పార్టీ కాదు, ఇది వేరే భారతీయ జనతా పార్టీ. నేను దాన్ని తప్పు కూడా పట్టాను. ఎందుకంటే మీరేం కేసీఆర్ చెప్పినట్టు అహోబిలో మఠమేం పెట్టుకోలేదు. రాజకీయ పార్టీ రావాలంటే అధికారంలోకి రావాలి కాబట్టి. అప్పుడు వాజ్పేయి
ఒక ఓటుతో కోల్పోయినందుకు పోయినందుకు ఏం బెనిఫిట్ ఎక్కడ రాజ్యాంగ విరుద్ధంగా ఎక్కడ వ్యవహరించలేదు. అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఆ ఎదురుగున్న రాజకీయ పార్టీలు నష్టపోతే వాళ్ళ మధ్యలో జరిగినటువంటి వాటికి వాజ్పేయి కూడా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించకుండా గిరిధర్ గొమాంగ ఓటును స్పీకర్ తో చెప్పి గనక చేయిస్తే, లేకపోతే ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటిలాగా పార్లమెంట్ మెంబర్ సపోర్ట్ తీసుకుని తర్వాత రిజైన్ చేయించినా అయిపోయేది. కానీ హీ కమిటెడ్ లైక్ దట్, అంతే కదా. ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు తీసుకొని తర్వాత రాజీనామా చేయిస్తే అయిపోద్ది. ఇప్పుడు అదే చేయించారు కదా మధ్యప్రదేశ్ లో, కర్ణాటకలో ఫస్ట్ చేయలేబట్టించి తర్వాత రిజైన్ చేయించారు. అది ఆ పని వాజ్పేయి చేయలేదు, ఆ పని మోడీ కానీ వాళ్ళు కానీ చేశారు. ఇప్పుడు గుజరాత్ లో కూడా వేరే పార్టీ ఎమ్మెల్యేలు తీసుకున్నారు, అది వేరే సంగతి. సరే అది వేరే టాపిక్. నేను ఒకటి క్లియర్ గా, అంటే మీరు అంటారు కాబట్టి, నామినేషన్ గురించి అంటున్నారు కాబట్టి చెప్తున్నా. నేను పేరు చెప్పలేను ఎందుకంటే మీరు జర్నలిస్ట్ గా ఉన్నారు. సోర్స్ వేరే వ్యక్తి కూడా నామినేషన్ వేయడానికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత ఏం చెప్పారట అంటే నామినేషన్ వేయడానికి డిస్కరేజ్ చేశారు, నామినేషన్ ఫామే ఇవ్వాలని చెప్పారు. నేను ఆ వ్యక్తి పేరు చెప్పను, అది చెప్పను ఎందుకంటే మార్నింగ్ కూడా నాకు నామినేషన్ వేస్తున్నా అని చెప్పారు, తర్వాత డిస్కరేజ్ చేశారు. సరే అది వేరే సంగతి. అంటే రాజాసింగే కాదు ఇంకా వేరే వ్యక్తులు కూడా నామినేషన్కి వచ్చారు. నేను ఒక విషయం చెప్తాను, ఒక విషయం చెప్పండి. మీకు ఎవరైతే ఆ వ్యక్తి చెప్పారో నా రాజాసింగ్ గారికి నామినేషన్ పేపర్ ఎట్లా ఇచ్చారో ఆయనకి ఎందుకు ఇవ్వరు? రాజాసింగ్ గారు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు రాజాసింగ్ గారికి నామినేషన్ పేపర్ ఇచ్చారు. నామినేషన్ పేపర్ ఇస్తే 3 పేర్లు రాసుకొని వచ్చారండి. సో ఈ మీరు చెప్పిన పర్సన్ కూడా వస్తే, మీరు చెప్పిన డిస్కరేజ్ చేశారు, చేయొద్దు మీరు, ఎందుకంటే 10 మంది మేము వాళ్ళు సపోర్ట్ చేయరు, 10 మంది సిగ్నేచర్స్ చేయరు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారంటే మీరు డిక్లేర్ చేసింది ఉదయం 9 గంటలకు 10 గంటల వరకు ఎవరికి తెలియదు కదా. ముందైతే ప్రిపేర్ అయి ఉండే వాళ్ళు 10 మంది కౌన్సిల్ మెంబర్స్. అప్పటికప్పుడు 2 గంటలకు నామినేషన్ ఇచ్చి 4 గంటలు 10 సిగ్నేచర్స్ అంటే ఎట్లా అవైలబుల్ ఉంటారు కదా. అంతకు ముందు రోజే రామచంద్రరావు డిక్లేర్ చేసి ఉంటే 10 మంది మెంబర్షిప్ దొరికేది. ఇది న్యూ కాదు, 10 మంది కౌన్సిల్ సభ్యులు సంతకం పెట్టేది కొత్తది కాదు భారత్, ఇది పాతదే. అదే చెప్తున్నా. ఇప్పుడు ఈటెల ఫైల్ చేయాలని అనుకున్నాడు అనుకోండి, లేదా డీకేఆర్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, పార్టీ మమ్మల్ని చేస్తుందని వాళ్ళు లాస్ట్ మినిట్ వరకు అనుకున్నారు, ఎందుకంటే ఎవరికి కాల్ రాలేదు. భరత్ తెలంగాణ రాష్ట్రంలో, భరత్ ఒక్క సెకండ్, తెలంగాణ రాష్ట్రంలో 119 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఉంటారు. ఒకటి. రెండోది, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడికి ఎప్పుడు కూడా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎన్నుకుంటారు రాష్ట్రానికి, జాతీయ స్థాయిలో జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎన్నుకుంటారు. నిన్న ఆల్రెడీ మీకు తెలుసు, నిన్న రామచంద్రరావు గారి వేదిక మీద నుంచే జాతీయ కౌన్సిల్ సభ్యుల పేర్లు కూడా చెప్పారు. ఇది ఎప్పుడు జరిగేటువంటి ప్రాసెస్, ఇది కొత్తది కాదు. 10 మంది సభ్యుల సంతకం ఉండాలన్నది ఈ రోజు సడన్ గా ఇప్పటికీ 10 మంది సభ్యులు 1-2 గంటల్లో తీసుకోలేరు అంటున్నా. 29 లేదు సార్ భరత్, 29 రాష్ట్రాల్లో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక ఇదే ప్రాసెస్ లో అదే ప్రాసెస్ లో జరిగింది. హైకమాండ్ చెప్పిన పేరుకు నామినేషన్ వేయాలి, చేయాలి. అది ప్రాసెస్ కాంగ్రెస్ లో అంతే, ఇక్కడ అంతే. దాన్ని ఏం మనం కాదనలేం ప్రాసెస్. ఇంద్రసేనారెడ్డి గారు, రామారావు గారు ఇద్దరు ఒకసారి పోటీ పడ్డారు, మీకు జ్ఞాపకం ఉండొచ్చు. ఆ రోజు ఇద్దరు నామినేషన్ వేశారు. ఆ రోజు ఈ నామినేషన్ వేశారు, అది ఎలక్షన్ జరగలేదు కానీ చివరి నిమిషంలో విత్డ్రా చేసుకున్నాడు. ఎవరు? ఇంద్రసేనారెడ్డి గారు. ఆ రోజు ఇద్దరు నామినేషన్ వేశారు. ఈ రోజు నామినేషన్ మీరు రాలేదంటున్నారు, నామినేషన్ వేశారు. ఆ రోజు దానికి 10 మంది సభ్యులు కూడా సంతకం పెట్టారు దానికి. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం అది. కాబట్టి మీరు ఈ రోజు వచ్చి మీరు చెప్తున్నటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి ప్రాసెస్ తెలిసి ఉండాలా. డిస్కరేజ్ చేశారు అంటే డిస్కషన్ లో సరే ఇంకేదైనా మార్నింగ్ వరకు నాకే వస్తుంది అనుకున్నారు. ప్రాసెస్ పూర్తిగా ప్రజాస్వామ్యయుతంగా జరిగింది. అందులో ఎలాంటి అపోహలకు తావలేదు. 10 మంది కౌన్సిల్ సభ్యుల మద్దతు ఉండాలా, వాళ్ళు నామినేషన్ పత్రం మీద సంతకం చేయాలా. ఆయనకు సంతకం చేయడానికి లేకుండే అది రిజెక్ట్ అయింది. దానికి ఆయన ఆల్రెడీ జేబులో పెట్టుకొని వచ్చినటువంటి రాజీనామా పత్రాన్ని కిషన్ రెడ్డి గారికి ఇచ్చి కింద మీడియాతో మాట్లాడారు. ఒకసారి రాజాసింగ్ మాతో మాట్లాడారు, రాజాసింగ్ జీ తెలుగు న్యూస్ తో మాట్లాడారు. ఒకసారి ఏమన్నారో బయట ప్లే చేద్దాం, ప్లే చేసిన తర్వాత మన రియాక్షన్ తీసుకుందాం. పీసీఆర్ ఒకసారి రాజాసింగ్ బయట ఉంటే ప్లే చేయండి. ఒక 30 seconds లో మనం ప్లే చేస్తాం సంగప్ప గారు. సో ఒకటి అయితే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు రాజాసింగ్ ఓకే ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడు, మళ్ళీ నాకేమనిపించింది అంటే మళ్ళా తర్వాత మీరు రివర్స్ ప్రెస్ మీట్ పెట్టించేది లేకుండా అనిపించింది. దాని కౌంటర్ నా ఒపీనియన్, అది జర్నలిస్ట్ మేబీ పార్టీ నేను చెప్పినట్టు ఎందుకు వినాలి కానీ, బట్ మళ్ళీ రివర్స్ లో ప్రెస్ మీట్ పెట్టించేది లేకుండా ఇంకా అది ఎగదోసింది అన్నట్టు అనిపించింది నాకు. అది ఏమైంది భరత్, ఆ రోజు ఏమైంది, అక్కడ ఎలక్షన్ ప్రాసెస్ ని వివరించడానికి నాయకులు వచ్చి కింద మీడియాతో మాట్లాడుతున్నారు.
మీడియాతో మాట్లాడినప్పుడు ఇలా పాయల్ శంకర్ గారు ఎలక్షన్ ప్రాసెస్ ని వివరించారు. తర్వాత ప్రేమేందర్ రెడ్డి గారు మాట్లాడారు. మన మీడియా మిత్రులు మీకు తెలుసు కదా, అప్పటికది బ్రేకింగ్, అది మీడియా గురించి మీకు నాకు తెలుసు. అప్పుడు రాజాసింగ్ గురించి చెప్పండి అని చెప్పి వాళ్ళు వెంట క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేశారు. అప్పుడు రాణేంద్రం గారు రాష్ట్ర అధికార ప్రతినిధి, పార్టీ అధికార ప్రతినిధి కాబట్టి ఆమె ఆ విషయం చెప్పారు. మీరు అన్నట్టు మరి ఇంటెన్షనల్లీ ప్రెస్ మీట్ ఏం కాదు, రాజాసింగ్ గారి మీద ఇంటెన్షనల్ ప్రెస్ మీట్ ఏం కాదు. కాకపోతే మీడియా వాళ్ళు కంటిన్యూ ప్రతినిధులు అది ఆ రోజుకి అది హాట్ టాపిక్ కదా. ఒక ఆయన రాజీనామా చేసి పోయిండు అంటే, అది రాజీనామా లెటర్ ఇచ్చి పోయిందంటే అది 100% హాట్ టాపిక్. అది క్వశ్చన్ అడుగుతారు కదా, వదలరు కదా. ఇంటెన్షనల్ అది ప్రెస్ మీట్ కూడా కదా. బయట ఒకసారి రాజాసింగ్ బయట ప్లే చేద్దాం, రాజాసింగ్ బయట ప్లే చేద్దాం. मूवमेंट बनने के समय पर एक ऐसे प्रेसिडेंट जी को डिक्लेयर किया जाता है भारतीय जनता पार्टी तेलंगाना में जो कोर्ट के तक अच्छे फाइटर है. हमने निवेदन किया था किशन रेड्डी जी को और बड़े अधिकारीगणों को कि भाई ऐसा आप मत कीजिए, मेरा ग्रुप तेरे ग्रुप में पार्टी को सर्वनाश मत कीजिए. लेकिन आज जब 2018 में जब हम अकेले विधायक जीते थे पूरे राज्य में, खुद किशन रेड्डी जी भी हार गए थे, और 23 में भी लगभग पूरे सिटी में हम अकेले ही विधायक जीते हैं. कम से कम कोई विषय पर हमसे चर्चा नहीं की जाती, कोई विषय पर हमसे कोई सजेशन नहीं लिया जाता. भाई ये कब तक मोनोपोली चलाएंगे पार्टी को ले लेकर, कब तक पार्टी को सर्वनाश करेंगे? क्या बीआरएस के कहने पे काम किया है या कांग्रेस के कहने पे किया है? मैं आज पूछना चाहता हूं उन अधिकारियों को जो बंद कमरे में मेरे ग्रुप के प्रेसिडेंट को हमने बना दिया है, जो आज डंका जो ठोक रहे ना, जो बैंड बजा रहे ना, उनसे मैं पूछना चाहता हूं, ये मेरा तेरा करके अभी तक तो तुमने पार्टी को बहुत सर्वनाश किया है. जो ग्रुपिज्म के कारण ही पार्टी सर्वनाश हो रही है. अगर तुम एक होंगे तभी पार्टी सत्ता में आएगी तेलंगाना में. आज हम अमित भाई से निवेदन करना चाहते हैं कि उन लाखों कार्यकर्ताओं की मनोभावनाओं को एक बार आप सोचें, उनका दर्द सुने, और रिजाइन करने का मेरा एक ही एक कर्तव्य था, एक ही एक मेरी सोच थी कि सेंटर के जो अधिकारीगण हैं उन तक मेरी आवाज़ पहुंचे कि गलत हो रहा है तेलंगाना में. हमें बीआरएस से, कांग्रेस से, एमआईएम से लड़ने वाला योद्धा चाहिए, ना कि कोर्ट में लड़ने वाला योद्धा चाहिए. आज देखिए जो लोग भारतीय जनता पार्टी में दूसरे पार्टी से आए थे, सबके सब लोग चले गए. आज जो पुराने जो लोग थे, जो सीनियर जो बीजेपी में, यानी उनकी जिंदगी देश वाले बीजेपी में जो अधिकारीगण थे, वो लोग भी पार्टी छोड़ के चले गए. रीजन ये 4 लोगों के लिए, यानी हम दो हमारे दो की जो स्कीम है ना, वो हमारे तेलंगाना में कुछ लोग चला रहे. हम रहना है, हमारा ही ग्रुप रहना है. बीजेपी सिर्फ सर्वनाश हुई है, बीजेपी को नुकसान हुआ है. कम से कम अमित शाह जी से, प्रधानमंत्री मोदी जी से मेरा हाथ जोड़ कर निवेदन है कि बीजेपी को बचाइए. ठीक है, हम पार्टी को रिजाइन कर दिए, हम बचे या ना बचे, लेकिन हमारी बीजेपी को बचाइए, कार्यकर्ताओं को बचाइए. आने वाला समय बीजेपी का समय तेलंगाना में. उसके लिए केंद्र की एक अच्छी सी टीम अगर तेलंगाना में रहेगी तो ही तेलंगाना में बीजेपी की सरकार बनेगी, नहीं तो खत्म हो जाएगी बीजेपी तेलंगाना में. आपका फ्यूचर प्लान क्या है? मेरा फ्यूचर प्लान बस केंद्र के हाथ में है. हमने तो रिजाइन दे दिया है. अगर केंद्र अगर वो चीज़ को एक्सेप्ट करती है मेरे रिजाइन को, तो उसके बाद में मुझे क्या करना है वो मैं बताऊंगा. लेकिन बस मैंने एक सोच रखी है, भले बीजेपी में रहो या ना रहो, प्रधानमंत्री मोदी जी, अमित भाई जी का और योगी जी का, जैसे राम जी का सेवक हनुमान जी जैसे प्रचार करते थे, वैसे हम भी वानर सेना बनकर उनके कार्यों का प्रचार करेंगे और हिंदू राष्ट्र की स्थापना. నేను ఒకసారి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే హిందీలో బయట ఉంది కాబట్టి. నా భవిష్యత్తు కేంద్ర పెద్దల చేతిలో ఉంది. నేనైతే రిజైన్ చేశాను. నేను నా రిజైన్ యాక్సెప్ట్ చేసిన పార్టీ నుంచి నేను వెళ్ళిపోయినా అమిత్ షా, నరేంద్ర మోడీ, యోగి ఆదిత్యనాథ్ కి భక్తుడిగా ఉంటాను. వాళ్ళ కార్యక్రమాల్ని నేను, వాళ్ళ సిద్ధాంతాల్ని ప్రచారం చేస్తాను, బీజేపీలో ఉండినా ఉండకున్నా. ఇది పార్టీ డిజైన్స్ కాదు. రెండోది, పార్టీని ఒక నలుగురు సర్వనాశనం చేస్తున్నారు. ఇవాళ ఆ నలుగురు బంద్ కెమెరా అంటే రూమ్లోకి వెళ్ళి మేము చెప్పిన క్యాండిడేటే అయ్యాడు అధ్యక్షుడు అని చెప్పి ఆ నలుగురు అంటున్నారు. ఆ నలుగురు తప్ప పార్టీలో ఇంకెవరు ఉండకూడదు. ఎంతమంది వేరే వాళ్ళని వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని వాళ్ళు పంపించేశారు. ఆ నలుగురు తప్ప ఎవరు పార్టీలో ఉండకూడదు. గతంలోనే నేను చెప్పాను, నీ గ్రూపు నా గ్రూపు అని చెప్పి పార్టీ నాశనం చేయొద్దని. ఆయన కిషన్ రెడ్డి పేరు తీసుకున్నారు, మిగతా వాళ్ళ నలుగురు పేరు ఎవరన్నా చెప్పలేదు. కానీ కిషన్ రెడ్డితో గతంలోనే చెప్పాను, గ్రూప్ పాలిటిక్స్తో సర్వనాశనం అయిపోయింది, పార్టీలో మోనోపోలీ నడుస్తుంది. మోడీ చెప్పినా సరే వీళ్ళు మారట్లేదు. మోడీ అంటే మోడీ 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలతో మీటింగ్ పెట్టారు. దానిలో ఇన్సైడ్ ఏం చెప్పారో నాకు తెలుసు, తర్వాత చెప్తాను.
అని చెప్పి ఈ నలుగురు ఇవాళ మేము చెప్పిన వాళ్ళే అవుతున్నారు, మేము చెప్పిన వాళ్ళే పార్టీలో ఉంటారు, మిగతా వాళ్ళు ఉండరు అంటున్నారు అని చెప్పి రాష్ట్ర నాయకత్వం పట్ల అసంతృప్తి ప్రకటించి కేంద్ర నాయకత్వం పట్ల ఆయన విధేయత చెప్తున్నారు. ఎస్ సంగప్ప గారు. గౌరవం, నేను జర్నలిస్ట్ గా ఉన్నప్పటి నుంచి కూడా రాధాభాయ్తో నేను అసోసియేట్ అయినా, టచ్ లో ఉన్నా ఆయనతో. ఇంకా బీజేపీలోకి వచ్చినాక అయితే ఆయన హిందుత్వవాది, ఆయనతో కూడా 4 విషయాలు మేము కూడా నేర్చుకుంటామన్న ఉద్దేశంతో ఆయనతో రెగ్యులర్ గా టచ్ లో ఉండేవాళ్ళు. నేను ఒక విషయం అడుగుతాను, ఇప్పుడు పూర్తిగా పార్టీకి రాజీనామానే చేసిన తర్వాత ఇంకా వాళ్ళు ఏం మాట్లాడినా కూడా అది లెక్కలోకి రాదు. నేనేమంటా, రాజాభాయ్కి అంటే రాజాసింగ్ గారికి అమిత్ షా గారి అపాయింట్మెంట్ చాలా ఈజీగా దొరుకుతుంది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ 3 సార్లు గెలిచిన వ్యక్తి. ఇంతకుముందు ఆయన మీరు చెప్పినట్టు కూడా ఒకటే వ్యక్తి ఫస్ట్ ఒకసారి మొత్తం పార్టీ 119, 118 చోట్ల ఓడిపోతే ఒక్కడే గెలిచినటువంటి వ్యక్తి. ఆయన పట్ల 100% పార్టీకి గౌరవం ఉంటుంది. ఆ గౌరవం లేదనట్లేదు నేను. ఆయన డైరెక్ట్ గా పార్టీ ముఖ్యమైన వేదికలు ఏముంటాయి, సెంట్రల్ పార్టీ అధిష్టానం ఉంటుంది. ఇంకోటి భారతీయ జనతా పార్టీ ఒకటి గుర్తు చేస్తా, ఆ 119 మందిలో ఒక్కడే గెలిచినప్పుడు ఆయన టికెట్ ఎగరగొట్టడానికి ట్రై చేశారు. ఆ ఎలక్షన్ లో ఆయన పేరు పంపకపోతే అక్కడ అమిత్ షా యాడ్ చేశారు కదా. అదే మరి చెప్తున్నా, రాష్ట్ర పార్టీ పెద్దలు టికెట్ ఎగరగొట్టాలని ప్రయత్నం చేశారు. అంటే రాజాసింగ్ పట్ల ఎంత వివక్షను. నేనేమంటున్నా అంటే, ఒకవేళ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న నాయకులు ఆయన పేరు మీరు, అది నాకు తెలియదు, నేను పార్టీలో లేను, నేను జర్నలిస్ట్ గా ఉన్నాను, నాకు తెలియదు ఆ విషయం. మీకు కూడా తెలుసు అంటున్నారు కాబట్టి అదే అనుకున్నా కూడా అది నిజమే అనుకుందాం. ఎందుకంటే మీరు సీనియర్ జర్నలిస్ట్, బీజేపీ మిమ్మల్ని నమ్ముతాను నేను. మిమ్మల్ని నమ్ముతా, మీ మాట అనుకుందాం. రాష్ట్ర నాయకత్వం ఆయనకు టికెట్ ఇవ్వకుండా చేస్తే అమిత్ షా గారు ఆయన వేరే అక్కడ వచ్చిన 4 పేర్లు కొట్టేసి ఈయన ఒక్కరికి పేరు రాసి ఈయనకి ఇచ్చారు. ఈ రోజు కూడా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలని ఆయన డైరెక్ట్ గా అధిష్టానానికి దగ్గర పోయి వివరించే అవకాశం ఉంది. ఆయనకు అమిత్ షా అపాయింట్మెంట్ ఇస్తారు. ఆయనకి ఇంకోటి, మీకు భారతీయ జనతా పార్టీ సంస్కృతి మీకు తెలుసు, ఆల్రెడీ మాకు సంఘటన మంత్రులు ఉంటారు. రాష్ట్రంలో ఒక సంఘటన మంత్రి ఉంటారు, కేంద్రంలో 2 సంఘటన మంత్రులు ఉన్నారు. కేంద్రంలో సంతోష్ జీ ఉన్నారు, శివప్రకాష్ జీ ఉన్నారు, సహ సంఘటన మంత్రి ఉన్నారు. సో వీళ్ళు ఎవరినైనా కలిసి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఈ పార్టీలో ఉన్న పరిస్థితులు ఏంటో ఎప్పుడైనా వివరించిందా? ఏ రోజైనా మీకు ఢిల్లీలో ఆయన వెళ్ళినట్టు, ఢిల్లీలో నేను ఇట్లా కలవడానికి వచ్చినట్టు ఎప్పుడైనా మీడియాలో చూశారా? ఎక్కడికి పోకుండా ఆయన దానికి మనసులో దాన్ని అనుకున్నాడో, ఆయన ఊహించుకున్నాడా? చేసిన తప్పు ఇదే. నేను అంగీకరిస్తా, మీరు వాదంతో అంగీకరిస్తా. ఆయన చేసిన తప్పు ఏంటంటే పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు తప్పు. ఆ విధంగా ఆయన కూడా చేయకూడదు. రాజాసింగ్ కూడా డిసిప్లిన్డ్ పార్టీ లైక్ బీజేపీలో ఈ విధంగా స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు. ఏదంటే అక్కడ హైకమాండ్ కూడా చెప్పాలి, వినకపో అట్లీస్ట్ లెటర్ రిలీజ్ చేసినా అయిపోయింది. ప్రెస్ మీట్ పెట్టి అక్కడ మాట్లాడడం ఆయన చేసిన తప్పు. ఐ ఆల్సో అగ్రీ. లెటర్ కూడా ఎందుకు అవసరం, ఎందుకు రాజీనామా అంటున్నా? భరత్ ఆయన ఇప్పటికి కూడా నేను మోడీ గారు, అమిత్ షా గారు భక్తుడుగా ఉంటా అంటున్నాడు. ఈ భారతీయ జనతా పార్టీలో మీకు తెలుసు సంఘటన వాళ్ళకి మీరు అంటున్నారు రాష్ట్ర నాయకత్వంలో స్వార్థం ఉంది, ఇక్కడ కొంతమంది నాయకులు స్వార్థంతో చేస్తున్నారని మీరు ఆయన అన్నట్టు అనుకుందాం. కానీ ఇప్పుడు మాకు ఉన్నటువంటి సంఘటన మంత్రులు అయితే పూర్తిగా బ్రహ్మచారులే కదా. వాళ్ళకు ఒకరి మీద ఆర్షిత పక్షపాతం అయితే ఉండదు కదా. మీరు పోయి వాళ్ళకి వివరించినట్టయితే, సహ సంఘటన మంత్రి ఉన్నారు, సంఘటన మంత్రి సంతోష్ జీ ఉన్నారు, ఇక్కడ రాష్ట్రంలో ఒక సంఘటన మంత్రి ఉంటారు. ఇప్పుడు 2 సంఘటన మంత్రులు వచ్చారు. ఎవరు? మనకి చంద్రశేఖర్ తివారీ గారు మాకు సంఘటన మంత్రి ఉన్నారు. సునీల్ బన్సల్ జీ యూపీ నుంచి, ఆయన పైనుంచి జనరల్ సెక్రటరీగా వచ్చారు, నేషనల్ జనరల్ సెక్రటరీ, ఆయన రెగ్యులర్ గా వస్తున్నారు. వీళ్ళు ఎవరితో కూడా మీ విషయం మీరు చెప్పకుండా, ఎవరిని కలవకుండా ఇప్పటిదాకా ఆయన ఏ సంఘటన మంత్రి గారు కలిసి వివరించారని చెప్పండి. రాష్ట్రంలో చెప్పలేదు, కేంద్రంలో చెప్పలేదు. సడన్ గా నేను రాజీనామా చేసేస్తాను, రాజీనామా చేసేసి 4 రాళ్ళు ఫటాఫట మీ మీద వేసేస్తానంటే ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. సారథి గారు ఏమంటారు? రాజాసింగ్ బయట మీద రియాక్షన్ ఏంటి? ఇప్పుడు రాజాసింగ్ వ్యవహారంలో 2 అంశాలండి. ఒకటి, ఆయనని పార్టీ ఆఫీస్ కి కొంత దూరంగా ఉంచారన్న భావన ఆయనలో ఉంది. ఇప్పుడు మన రాష్ట్ర పార్టీ కార్యాలయం అనేది గోషామాల్ నియోజకవర్గం పరిధిలో ఉంటుంది. సో ప్రోటోకాల్ ప్రకారం తీసుకున్న ఆయన స్థానిక శాసనసభ్యుడు ఆయనని పార్టీ కార్యాలయానికి కొంత దూరంగా ఉంచారన్న భావన. బీజేపీ లీడర్ కు రూమ్ కూడా లేదు అక్కడ. బీజేపీ లీడర్ సంగతి పక్కన పెట్టాం, ఆయన స్థానిక శాసనసభ్యుడు. పార్టీ రాష్ట్ర కార్యాలయం ఉన్న చోట ఆయన స్థానిక శాసనసభ్యుడు. అక్కడ కార్యక్రమాలు జరిగేటప్పుడు నన్ను పిలవలేదన్న భావన ఆయన చాలా సందర్భాల్లో ప్రైవేట్ గా వ్యక్తపరిచాడు. జర్నలిస్టులుగా మాట్లాడినప్పుడు కూడా ఆయన వ్యక్తపరిచాడు. అది పార్టీ నన్ను దగ్గరికి తీసుకోలేదు అన్న భావన ఆయనలో ఉంది.
ఆయన దానికి కారణం ప్రధానంగా ఆయన నలుగురు అంటున్నారు. సరే, మనందరికి తెలిసిన విషయమే. కాకపోతే ఇక్కడ రెండవ అంశం సంగప్ప గారు చెప్పిన దాంట్లో పార్టీ లైన్ ని దాటి ఆయన వెళ్ళాడు అన్నది ఏదైతే అంశం ఉందో ఆ అంశం మీద ఒక చిన్న విషయం. ఇప్పుడు పార్టీ లైన్, ఎందుకంటే మీరు ఇందాక నుపుర్ శర్మ సంఘటనతో ఇది కలిపారు. ఇప్పుడు హిందుత్వం అవసరమైతే మనకి కావాలి, వద్దంటే అవసరం లేదు, అది పార్టీ లైన్ కాదు అనడం మాత్రం అది ఎందుకో సబబుగా లేదు. భారతీయ జనతా పార్టీ ఈ రోజు, ఎందుకంటే గత ఎన్నికలప్పుడు కూడా మేము ఈ మాటని పదే పదే విన్నాం. మిగతా అసెంబ్లీ ఎక్కువ హిందుత్వం గురించి మాట్లాడితే మాకు మిగతా అసెంబ్లీ స్థానాలు, మిగతా పార్లమెంట్ స్థానాల మీద దాని ప్రభావం పడుతుంది, అట్లా మాట్లాడకూడదు. అంటే హిందుత్వం అవసరమైతేనే మాట్లాడాలి, లేదంటే హిందుత్వం అసలు అవసరం లేదు అన్న భావన ఒకటి ఏదైతే ఉందో. ఎందుకంటే నుపుర్ శర్మ ఆ రోజు ఆమె తప్పు చేయలేదు, అవతల వ్యక్తి మాట్లాడిన దానికి ఆమె సమాధానం ఇచ్చింది. అంతకన్నా ఎక్కువగా మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మనం చరిత్ర తీసుకుంటే 30 ఏళ్లుగా నేను భారతీయ జనతా పార్టీ చూస్తున్న దాంట్లో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలలో ఎంతో మంది ఉన్నారు మాట్లాడిన వాళ్ళు. అంతేగాని వాళ్ళు ఏదో హంతకులు అయిపోయినట్లు, దోషులు అయిపోయినట్లు వాళ్ళని పక్కన పెట్టడం, లేదా వాళ్ళని అసలు పూర్తిగా వీళ్ళు అవసరం లేదన్న స్థాయిలో మాట్లాడడం అనేది భారతీయ జనతా పార్టీకి సబబు కాదు. అవసరమైతే హిందుత్వం కావాలి, లేదంటే వద్దు. అది 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 భారతీయ జనతా పార్టీకి సంబంధించి భారతీయ జనతా పార్టీలో ఉన్న కొంత ద్వంద్వ వైఖరి ఏదైతే ఉందో అది మంచిది కాదు. రాజాసింగ్ ను దూరంగా ఉన్నాడు, రాజాసింగ్ లో అసంతృప్తి ఉంది అనేది ఒక అంశం అయితే, ఆ అసంతృప్తి పెరిగి చివరికి ఆయన ఈ రోజు ఈ పరిస్థితి తీసుకుని వచ్చుకునే పరిస్థితి ఆయన కూడా తెచ్చుకున్నాడు. అటు పార్టీ అతన్ని కార్నర్ కి నెట్టింది, అతను ఆ కార్నర్ లోకి వెళ్ళిపోయి ఆ పరిస్థితి తెచ్చుకున్నాడు. కానీ పార్టీ లైన్ దాటడం దేని మీద దాటుకున్నాడు ఆయన అన్న అంశం పార్టీ ఈ రోజు హిందుత్వం మీద దాటిన దానిలో ఆయన జనరల్ గా చేసే చాలా స్టేట్మెంట్ చేశారు, దానిలో తప్పులేదు. ఇప్పుడు కొంచెం పార్టీ లైన్ దాటినట్టు నాకు అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఆయన దాటాడు. గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కూడా మనం పాత బస్తీ వ్యవహారానికి సంబంధించి, హైదరాబాద్ సిటీకి సంబంధించి చూసినప్పుడు ఆయన కనీసం కొన్ని పాత బస్తీ అంటే హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఆయన క్యాంపెయిన్ కూడా రాలేదు. పార్టీ నాయకులు ఆయన్ని వెలిసి, ఇప్పుడు ఎవరైతే పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయన వెళ్లి కలిసి మీరు క్యాంపెయిన్ చేయండి అంటే క్యాంపెయిన్ కూడా చేయలేదు. గత 6-7 నెలలుగా గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు నుంచి అతను పార్టీని నన్ను పట్టించుకోవట్లేదన్న అసంతృప్తితో ఉన్నాడు, దూరంగా ఉన్నాడు. అది ఈ రోజు ఓపెన్ గా వచ్చింది తప్ప ఇది ఈ రోజు ఏదో కొత్తగా పుట్టుకొచ్చింది ఏం కాదు. కానీ ఇప్పుడు ఆయన బయట మీద ఏంటి నలుగురు కలిసి నడుపుతున్నారు రాష్ట్రంలో. ఈ రాజకీయపు ఆరోపణలు, ఆయన మళ్ళా మధ్య మార్గం ఒకటి, నా రెసిగ్నేషన్ నేను అధిష్టానం ఆమోదిస్తుందా లేదా దాన్ని బట్టి నా పరిస్థితి, ఇవన్నీ కూడా రాజకీయ మాటలు. ఇప్పుడు నువ్వు నిజమైన కార్యకర్తవు అయితే సంగప్ప గారు చెప్పినట్లు విషయాల్ని నువ్వు స్పష్టంగా చెప్పాల్సిన ఫోరంలో చెప్పాలి. ఏ రోజు సంగప్ప గారు చెప్పినట్లు ఆయన పార్టీ కార్యాలయానికి వచ్చింది చాలా తక్కువ. ఇప్పుడు ఎవరు ఆయన వస్తే పార్టీ కార్యాలయానికి వస్తే అడ్డుకునే వాళ్ళు లేరు. అక్కడ ఉన్న సంఘటనా మంత్రి కావచ్చు, లేదా ఇతరత్రా ఉన్న వాళ్ళని ఆయన మాట్లాడడానికి అడ్డుకున్న వాళ్ళు లేరు. ఆయనకి ఢిల్లీ, మీరు చెప్పినట్లు ఆయనకి సీట్ ఇవ్వకపోతే ఢిల్లీ వాళ్లే సీట్ ఇచ్చారు. అందువల్ల ఆయన చేసిన ఈ ఆరోపణ ఏదైతే ఉందో అది కొంత ఆయన కూడా సమీక్షించుకోవాలి, పార్టీ కూడా సమీక్షించుకోవాలి. ఎందుకంటే ఈ మొత్తం అధ్యక్ష ఎన్నిక వ్యవహారం సందర్భంగా 2 అంశాలు ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చర్చకొచ్చాయి. అది మంచిది కాదు. ఒకటి, పార్టీ వ్యక్తులు, బయట వ్యక్తులు. ఇప్పుడు సంగప్ప గారు కూడా బయట వ్యక్తే ఆ రకంగా తీసుకుంటే. సో పార్టీ వ్యక్తులు, బయట వ్యక్తులు కాదు. పార్టీ ఎదుగుతున్నప్పుడు సంగప్ప గారు బయట వ్యక్తి కాదు, ఎందుకంటే ఆయన వేరే పార్టీలో ఏ పార్టీలో జాయిన్ అయ్యాలి, జర్నలిస్ట్ గా డైరెక్ట్ గా బీజేపీలో జాయిన్ అయ్యారు. బయట వ్యక్తి కాదు, వేరే పార్టీ నుంచి రాలే. లేదు, ఇప్పుడు పార్టీ రైట్ వింగ్ జర్నలిస్టే, నేషనల్ జర్నలిస్టే, అంటే వేరే పార్టీ నుంచి రాలేదు. వేరే పార్టీ నుంచి డైరెక్ట్ గా జర్నలిజం వృత్తి నుంచి డైరెక్ట్ గా వచ్చారు. అందుకని నేను ఏబీవీపీ నుంచి అక్కడి నుంచి ఎదిగి బీజేపీకి వచ్చి మేము సుదీర్ఘ కాలం పనిచేశాం కాబట్టి మేము పార్టీ వ్యక్తులం అన్న వాదన ఏదైతే ఉందో, అట్లయితే ఎంతో మంది ఆర్ఎస్ఎస్ వివిధ క్షేత్రాల కార్యకర్తలు 30-35 ఏళ్లుగా అసలు పార్టీ మాది అనుకుంటూ పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సభ్యత్వం ఉందో లేదో కూడా తెలియదు. ఓకే,
ఇప్పుడు పార్టీ ఎదుగుతున్న సందర్భంలో అందరినీ కలుపుకొని వెళ్ళగలిగేటట్లే ఉండాలి కానీ ఈ రోజు ఒక రకంగా ఒక భావన ఒకటి ఏదైతే గట్టిగా బయటకు వచ్చిందో వీళ్ళు బయట వాళ్ళు వీళ్ళు లోపల వాళ్ళు అన్నది అది పార్టీ ఎదుగుదలకి మంచిది కాదు. ఇప్పుడు కొత్త వాళ్ళని మీరు ఆకర్షించుకోవాలి, కొత్త వాళ్ళని కలుపుకోవాలి, కొత్త వాళ్ళని చేర్చుకొని ముందుకెళ్ళాలి తప్ప కొత్త వాళ్ళు వస్తే మేము పక్కన పెట్టేస్తాం అనే భావన కల్పిస్తే మీరు కొత్త వాళ్ళు మీకు సిద్ధాంతాన్ని నేర్పించి మనం కలుపుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. గిరిధర్ గారు ఏమంటారు రాజా సింగ్ బయట మీద మీ రియాక్షన్? రాజా సింగ్ గారు ఆఫ్ కోర్స్ ఆయన చాలా స్పష్టంగా చాలా కాలంగా ఆయనను ఇగ్నోర్ చేస్తున్నట్టు ఆయనకు ఫీలింగ్ ఆయన వ్యక్తపరిచారు. కానీ సంగప్ప గారు చెప్పినట్టు తప్పకుండా బీజేపీలో కేడర్ బేస్ పార్టీ అది, దానికి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆయన చెప్పవలసింది. అది ఎందుకు చెప్పలేదు ఆయన? రెండో విషయము, ఈ నలుగురే గనక ఈ మొత్తం ఇక్కడ చక్రం తిప్పుతూ ఇలాగే నడిపిస్తుందంటే గనక సెంట్రల్ లీడర్షిప్ ఊరుకుంటుందా? వెంకయ్య నాయుడు లాంటి పెద్ద దిగ్గజ నేతనే ఆయన పక్కన పెట్టేశారు వాళ్ళు. అక్కడ ఉత్తరప్రదేశ్ లో మనం చూస్తే గనక ఆల్మోస్ట్ మొత్తం లీడర్షిప్ ని పక్కన పెట్టారు. మీకు కల్రాజ్ మిశ్రా, వినయ్ కటియార్, మనకు రాజ్నాథ్ సింగ్, ఇలా మొత్తం అక్కడ ఉన్నటువంటి పాత లీడర్షిప్ అందరినీ పక్కన పెట్టారు. పెద్ద పెద్ద దిగ్గజ నేతలందరినీ పక్కన పెట్టారు. ఎవరో ఊరు పేరు తెలియనటువంటి వ్యక్తులు, ఇన్ఫాక్ట్ అప్పుడు గెలిచినప్పుడైతే చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ కూడా తెలియదు. 10 రోజుల తర్వాత యోగి ఆదిత్యనాథ్ పేరు అనౌన్స్ చేశారు. కాబట్టి సెంటర్ వీళ్ళు చేసేటువంటి పాలిటిక్స్ ని అలాగే చూస్తూ ఊరుకుంటుంది, అపేక్షిస్తుంది అనుకోవడం రాజాసింగ్ గారి అభియోగం చాలా తప్పది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎప్పుడు ఎలా వ్యవహరించాలి, దీని దృష్టిలో వ్యవహరించాలని వాళ్ళు బాగా తెలుసు. రెండవది, ఇందాక సారథి గారు చెప్పిన విషయంలో మనకు లాస్ట్ 4 నెలల్లో ఎవరైనా చేంజ్ చేస్తే కానీ దానివల్ల మనకు పొలిటికల్ గా లబ్ధి చెందలేము, అది దానివల్ల లాభం ఉండదు అని చెప్పారు. హర్యానాలో లాస్ట్ మినిట్ లో ఎందుకు చేంజ్ చేస్తుంది మన భారతీయ జనతా పార్టీ? హర్యానాలో ఆల్మోస్ట్ బీజేపీ అన్నది గెలవదు, కాంగ్రెస్ గెలుస్తోంది. ఎవరికి పోర్ట్ఫోలియో ఒక చిన్న కరెక్షన్ అండి, హర్యానాలో చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ ఏం చేశారు, పార్టీ అధ్యక్షుడిని చేయలేదు. మీరు మాట్లాడిన నేను అసలు ఇంటరప్ట్ చేయలేదు, నేను చెప్పాను మీరు చెప్తారు. సో కాబట్టి హర్యానాలో కటియార్ ని లాస్ట్ మినిట్ ఎందుకు తీశారు? ఆయన నేతృత్వం వహించినటువంటి వ్యక్తిని ఆయన ఎందుకు తీశారు? అలాగే మనకు మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్ లో మనకు వసుంధర రాజే, వీళ్ళ ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరిగి వాళ్ళిద్దరికి చీఫ్ మినిస్టర్షిప్ పట్టా కట్టలేదు. కాబట్టి బీజేపీని మీరు లాస్ట్ 4 నెలల్లో ఎవరికో ఇస్తే కనుక వాళ్ళు ఏదో కంప్లీట్ క్లీన్ స్లేట్ నుంచి వాళ్ళు ఎన్నికలు గెలవాలి అన్న పరిస్థితి లేదు. వాళ్ళకి ఓడిపోతున్న ఎలక్షన్ కూడా హర్యానాలో గెలిచింది బీజేపీ. కాబట్టి వాళ్ళ యొక్క లాస్ట్ మినిట్ లో వాళ్ళు ఎటువంటి వ్యూహం వాళ్ళకు పనిచేస్తుందని అనుకుంటారో దాన్ని పడతారు. రేపటి రోజు రామచంద్రరావు గారిని ఎన్నికల దాకా ఉంచాలి అని అనుకుంటే ఉంచుతారు, లేదు ఇంకెవరైనా రీప్లేస్ చేయాలంటే రీప్లేస్ చేస్తారు. దీనికి ఏదో క్విక్ ఫిక్స్ సొల్యూషన్ ఉండదు. ఎవరు నేతృత్వం లేకుండా చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ అనౌన్స్ చేయకుండా చాలా స్టేట్స్ గెలిచారు వాళ్ళు. అలాగే కొన్ని స్టేట్స్ లో చీఫ్ మినిస్టర్షిప్ అనౌన్స్ చేసి కూడా ఓడిపోయారు. ఢిల్లీలో కిరణ్ బేదీని అనౌన్స్ చేశారు, ఓడిపోయారు. కాబట్టి వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేసిన తప్పులని తొందరగా సరిదిద్దుకునేటువంటి ఒక క్షమత వాళ్ళలో ఉంది. కాబట్టి ఈ ఎన్నికలు గెలుస్తున్నారు. ఓడిపోయిన